Welcome to 24 Technologies. Today's topic is Azure Networking లో VNet peering. VNet peering ఏ రకంగా చేస్తాం? ఈ VNet peering కంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏది అంటే మనము ఒక 2 VMs ఉన్నాయి. ఒక VNet ఉంది. ఒక VNet సేమ్ VNet లో 2 సబ్నెట్స్. ఒక సబ్నెట్ అనుకుందాం. సేమ్ VNet లో సేమ్ రీజియన్ లో ఒక సబ్నెట్ ఉంది. ఇక్కడ ఫస్ట్ రీజియన్ సేమ్ రీజియన్. ఓకే, ఈ రీజియన్ లో ఒక వీనెట్ ఉంది. ఆ వీనెట్ లో ఒక సబ్నెట్ ఉంది. ఈ సబ్నెట్ లో 2 విఎమ్స్ ఉన్నాయి. VM1 VM2. ఈ రెండు కనెక్ట్ అవుతాయా అంటే ఎస్. దీనికి ఓన్లీ పబ్లిక్ VM1 కు పబ్లిక్, VM2 కు ఓన్లీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ మాత్రమే ఉంటుంది. ఈ రెండు కనెక్ట్ అవుతాయా అంటే ఎస్. అండ్ ఇంకో సబ్నెట్ ఉంది. దిస్ ఈస్ డిఫరెంట్ సబ్నెట్. సబ్నెట్ 2 అనుకుందాం. ఇక్కడ ఒక VM ఉంది, ఇక్కడ ఒక VM3 అనుకుందాం. దీనికి కనెక్ట్ అవుతుందా అంటే మీరేం కాన్ఫిగర్ చేయకపోయినా కూడా మనకు వీటికి కనెక్ట్ అవుతాయి. ఇక్కడ మీరేమి వీనెట్ పీరింగ్ కానీ ఇలాంటివి ఏం చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. బై డిఫాల్ట్ అవి సేమ్ నెట్వర్క్లో సేమ్ రీజియన్లో సేమ్ సబ్స్క్రిప్షన్లో సేమ్ రిసోర్స్ గ్రూప్ సేమ్ రీజియన్లో సేమ్ వీనెట్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ బై డిఫాల్ట్ కనెక్ట్ అవుతాయి. దిస్ మెయిన్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే దిస్ నాట్ అన్ బాస్టియన్ సర్వర్. నేను బాస్టియన్ గురించి డిస్కస్ చేయట్లేదు. బాస్టియన్ అంటే సెక్యూర్ వేలో మీరు కనెక్ట్ అవ్వడం. ఓకే, ఒక విఎంకు అంటే ఫస్ట్ విఎం ఏదైతే ఉందో ఫస్ట్ విఎంకు పబ్లిక్ ఐపీ త్రూ అంటే ఆర్డిపి ఫైల్ తోటి, ఆర్డిపి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ తోటి పబ్లిక్ ఐపీ త్రూ కనెక్ట్ అయ్యి అక్కడ నుండి మీరు ఏం చేస్తున్నారు, ఒక వీనెట్ ఏది సేమ్ వీనెట్ లో డిఫరెంట్ సబ్నెట్ లో ఉన్న విఎం కానీ లేదు అంటే సేమ్ సబ్నెట్ లో ఉన్న విఎం కానీ కనెక్ట్ అవుతున్నారు. ఓకే రైట్, అక్కడి వరకు మనకు తెలుసు. అండ్ ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే వీనెట్ పీరింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఏం రాశాను ఇక్కడ సేమ్ రీజియన్. ఇక్కడ సేమ్ రీజియన్ లో ఏముంది వీనెట్ 1 అని చెప్పేసి ఉంది. ఒక వీనెట్ 1 అండ్ ఇంకొకటి వీనెట్ 2 అని 2 డిఫరెంట్ వీనెట్స్ క్రియేట్ చేసుకున్నారు సేమ్ రీజియన్ లో. అదొకటి గుర్తుకు పెట్టుకోండి. లాస్ట్ లో కాస్ట్ అనేది మర్చిపోతాను, అదొకటి దీని గురించి కూడా డిస్కస్ చేయాలి. సేమ్ వీనెట్ 1 వీనెట్ 2 ఏవి సేమ్ రీజియన్ లో. దాంట్లో ఒక సబ్నెట్ ఉంది, దీంట్లో ఒక సబ్నెట్ ఉంది. VM1 అనేది వీనెట్ 1 లో ఉన్న సబ్నెట్ లో క్రియేట్ చేసుకున్న, VM2 అనేది వితౌట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ నాకు ఉందని ఓన్లీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ తోటే నేను ఏం చేశాను, వీనెట్ 2 లో ఇంకొక VM లాంచ్ చేశాను. అవి రెండు కనెక్ట్ అవుతాయా? ఫస్ట్ క్వశ్చన్ ఆ రెండు కనెక్ట్ అవుతాయా? సెకండ్ క్వశ్చన్, సేమ్ రీజియన్ లో కాకుండా డిఫరెంట్ రీజియన్ లో 2 డిఫరెంట్ వీనెట్స్ ఉన్నాయి. సేమ్ రీజియన్ కాకుండా 2 డిఫరెంట్ రీజియన్స్ లో ఇక్కడ ఒక వీనెట్, ఇక్కడ ఒక వీనెట్, 2 డిఫరెంట్ వీనెట్స్ ఉన్నాయి. దిస్ వన్ అండ్ దిస్ వన్. దీంట్లో ఒక సబ్నెట్ ఉంది, దీంట్లో ఒక సబ్నెట్ ఉంది. ఈ సబ్నెట్ లో ఒక విఎం క్రియేట్ చేసుకున్నా, ఈ దీంట్లో ఒక విఎం క్రియేట్ చేసుకున్నా. యాజ్ యూజువల్ గా VM1 కు నేను పబ్లిక్ ఐపీ త్రూ ఆర్డిబి ఫైల్ త్రూ లాగిన్ అవుతా. థర్డ్ విఎం ఏదైతే ఉందో అది డిఫరెంట్ రీజియన్, డిఫరెంట్ వీనెట్, డిఫరెంట్ సబ్నెట్, డిఫరెంట్ విఎం అని. దానికి వితౌట్ పబ్లిక్ ఐపీ అడ్రస్ నేను కనెక్ట్ అవ్వగలుగుతాను అంటే 100% మనం కనెక్ట్ అవ్వలేము. 100% మనము కనెక్ట్ అవ్వలేము. దెన్ ఈ రెండు కమ్యూనికేట్ కావాలి, ఈ డిఫరెంట్ వీనెట్స్ కమ్యూనికేట్ కావాలి అనుకుంటే మనము ఏం చేయాలి అంటే, మనకు వీనెట్ లో మీరు క్రియేట్ చేసుకున్న వీనెట్ లో ఏదైతే రీజియన్ లో వీనెట్ క్రియేట్ చేసుకున్నారో ఆ వీనెట్ లోకి మీరు వెళ్తే అక్కడ వీనెట్ పియరింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. వాట్ ఈస్ దట్? వీనెట్ పియరింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. వీనెట్ 1 అనేది వీనెట్ 2 అనేటివి. ఈ రెండింటికి మీరు ఏం చేస్తారు, వీనెట్ పీరింగ్ చేస్తారు. లైక్ అక్కడ మీరు ఇచ్చే రూల్స్ లో ఫ్రమ్ హియర్ టు హియర్ అండ్ హియర్ టు హియర్ ట్రాఫిక్, ఈ ట్రాఫిక్ అనేది బోత్ సైడ్స్ అలౌ అయ్యేలా చూస్తారు. ఇవేవి వీనెట్ పీరింగ్ అనేది సేమ్ రీజియన్ లో డిఫరెంట్ రీజన్ అయితే ఈ వీనెట్ వచ్చేసి ఒక రీజన్ లో ఉంది అనుకుందాం, నార్త్ అమెరికా, ఇది వచ్చేసి ఇండియా.
నార్త్ అమెరికాలో ఉన్న ఒక వీనెట్ ఇండియాలో ఉన్న ఇంకొక వీనెట్ తో కమ్యూనికేట్ అవుతుందా అంటే ఇక్కడ ఒక నేను విఎం ను క్రియేట్ చేస్తాను, ఇక్కడ ఒక విఎం2 ను క్రియేట్ చేస్తున్నా. ఈ రకంగా అవుతుందా అంటే విఎం1 కాదు, వీనెట్1 వీనెట్2 ఏం చేయాలి, ఒక రూల్ యాడ్ చేయాలి, ట్రాఫిక్ అలో చేస్తారు. అట్ ది సేమ్ టైం వీనెట్2 టు వీనెట్1 కూడా మనము అలో చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా చేస్తే మనం వీనెట్ పీరింగ్ అంటే 2 వీనెట్స్ క్రియేట్ చేసుకొని అది సేమ్ రీజియన్ లో ఉన్న డిఫరెంట్ రీజియన్ లో ఉన్న అండ్ మనం ఒక వీనెట్ పీరింగ్ అనేది దానికి ఒక రూల్ ఇచ్చాము, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాము అంటే ఆ తర్వాత ఏమవుతాయి, ఒకదానికొకటి కమ్యూనికేట్ కావడం స్టార్ట్ అవుతాయి. ఒకసారి మనం కనెక్ట్ అయ్యి దాన్ని ల్యాబ్ లో మనం చూద్దాం. అండ్ ఇంకొకటి కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, కాస్ట్ దీనికి చార్జెస్ ఎలా పడతాయి, కాస్ట్ ఎలా పడతాయి. ఇప్పుడు సేమ్ వీనెట్ లో మీకు 2 సబ్నెట్స్ ఉన్నాయి, 2 సబ్నెట్స్, సబ్నెట్1 సబ్నెట్2, ఫ్రంట్ ఎండ్ ఒకటి బ్యాక్ ఎండ్ ఒకటి అనుకోండి. వీటికి నో చార్జెస్, నో చార్జెస్. బట్ వీనెట్ టు వీనెట్ సేమ్ రీజియన్ లో ఉన్నప్పటికీ, ఇది వీనెట్1 ఇది వీనెట్2 సేమ్ రీజియన్ లో ఉన్నప్పటికీ ఈ రెండింటిలో ఉన్న రిసోర్సెస్ ఏవైతే, రిసోర్స్ అంటే ఓన్లీ విఎం అనే కాదు, ఏవైనా కావచ్చు, ఈ రెండు డిఫరెంట్ వీనెట్స్ లో ఉన్న వాటిని కనెక్ట్ కావాలి అనుకుంటే మనకు వర్కౌట్ అవుతుంది. అంటే ఆల్వేస్లీ వర్కౌట్ అవుతుంది విత్ ది హెల్ప్ ఆఫ్ వీనెట్ పీరింగ్. బట్ చార్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సేమ్ వీనెట్ లో ఉంటే నో చార్జెస్, బట్ డిఫరెంట్ వీనెట్ లో ఉన్నట్టు కమ్యూనికేట్ అవుతున్నాయంటే ఇక్కడ చార్జెస్ అనేటివి ఉంటాయి. ఎస్. అండ్ ఇవన్నీ సేమ్ రీజియన్, ఈ సేమ్ రీజియన్ కాకుండా డిఫరెంట్ రీజియన్ లో ఉన్న వీనెట్ తోటి కమ్యూనికేట్ కావాలంటే చార్జెస్ ఇంకా కొంచెము హై పడతాయి. ఇది పర్ అవర్లీ, పర్ డే ఈ రకంగా చార్జెస్ ఉంటాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ప్రాక్టీస్ పర్పస్ మీరు ఏం చేసుకోవాలి, ఒకసారి క్రియేట్ చేసుకొని ఆ తర్వాత మీరు ఏం చేసుకోవాల్సి ఉంటుంది, డిలీట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, వన్స్ ఒకసారి మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత రిసోర్స్ గ్రూప్ను డిలీట్ చేస్తే మొత్తం అన్ని డిలీట్ అవుతాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడ ఏవేవి క్రియేట్ చేసుకున్నారు అనేది మీరు కన్ఫ్యూజన్ ఉంటే రిసోర్స్ గ్రూప్ను డైరెక్ట్గా డిలీట్ చేసుకుంది ఆఫ్టర్ యువర్ ప్రాక్టీస్ సెషన్. అండ్ ఇక్కడ ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంది, మనకు డెడికేటెడ్ సెషన్స్ ఎవ్రీ మంత్ 15th అండ్ 1st ఉంటాయి. అండ్ మీకు ఆ డెడికేటెడ్ సెషన్స్ కావాలంటే నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, అక్కడ నుండి కూడా నన్ను కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఇఫ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అయితే మీకు అప్డేట్స్ వస్తాయి కాబట్టి. అండ్ ఓకే, దీనికి సంబంధించిన థియరీ ఏదైతే ఉందో నేను కమింగ్ సెషన్లో పెడతాను. అండ్ సేమ్ విపిసిలో సేమ్ సబ్నెట్లో విఎమ్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత అది కనెక్ట్ చేయాలి అనేది ప్రీవియస్ సెషన్లో ఆల్రెడీ పెట్టాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.